హాయ్, నేను డాక్టర్ ప్రశాంత్ చంద్ర, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడెక్స్‌ప్రెస్ క్లినిక్స్, శ్రీనగర్ కాలనీ. సో, ఇవాళ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మాట్లాడడానికున్నాం. సో, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీల్లో వచ్చే డయాబెటీస్ అనమాట. సో, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఒకటి, గర్భిణీలలో షుగర్ అనేది పెరిగినప్పుడు, మోతాదు మించి పెరిగినప్పుడు 142, తిన్న తర్వాత తినకముందు 92 కంటే తక్కువ ఉండాలి. సో, ఈ మోతాదు మించినప్పుడు పుట్టబోయే బేబీలో మనకి చెడు ప్రభావం అనేది ఉంటుంది. ఒకటి, అప్పుడప్పుడు ఈ 9వ నెల వచ్చేప్పటికి షుగర్ కంట్రోల్లో లేకపోతే పుట్టబోయే బేబీ లోపల సడన్గా మనకి గర్భంలోనే పుట్టబోయే శిశువు చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో, ఇంట్రాయూట్రైన్ డెత్ అంటాం. రెండోది, బేబీ అవయవాలు పెద్ద కావడము, లార్జ్ ఫస్ట్ సైజ్ బేబీ అంటాము, లార్జ్ బేబీ రావచ్చు. అలాగే ఈ మదర్స్లో ఎవరైతే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందో వాళ్ళల్లో ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 60% మంది స్త్రీలలో వాళ్ళ 40 ఏళ్ళు పైబడిన తర్వాత డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. సో, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎప్పుడు మనము ఆ రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి అంటే, మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన షుగర్స్ అనేవి చెక్ చేయబడటం అవుతుంది. సో, దాన్ని బట్టి 6 వారాల లోపు మనం జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా లేదా అనేది కనుక్కుంటాం. లేదు, మనకి పేషెంట్కి షుగర్ నార్మలే ఉంది అంటే మళ్ళీ మనము 24 నుంచి 28 వారాల మధ్యలో మనం ఈ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి పరీక్ష చేయబడుతుంది. సో, అది టెస్ట్ మనము ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనే పరీక్ష చేస్తాం. సో, పేషెంట్ మన దగ్గరికి రాగానే 75 గ్రాములు గ్లూకోజ్ ఇచ్చేసి పేషెంట్కి 2 గంటల తర్వాత రక్తం నమూనా సేకరించి షుగర్ అనేది చెక్ చేయబడుతుంది. 140 కంటే ఎక్కువ ఉంటే షుగర్ 2 గంటల తర్వాత గ్లూకోజ్ తీసుకున్న తర్వాత సో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది అనమాట. సో, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఇందాక మనం చెప్పుకున్నట్టే పుట్టబోయే శిశువులో చాలా చెడు ప్రభావాలు ఉంటాయి కాబట్టి అది ముందుగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ కాంప్లికేషన్స్ అన్నీ, పుట్టబోయే బేబీ బరువు ఎక్కువ కానివ్వండి, లేదా సడన్గా బేబీ డెత్ అవ్వడం కానీ అవి మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో, జెస్టేషనల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే, మనకి బేబీకి మన గర్భంలో ఉన్న శిశువుకి ఇంకా గర్భాశయంకి మధ్యన ప్లెసెంటా అని ఒక సన్నటి ట్యూబ్ లాంటి కనెక్షన్ ఉంటుంది. దాంట్లో సెక్రీట్ తయారయ్యే వేరియస్ హార్మోన్స్ వలన మన ఒంట్లో తయారయ్యే ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. సో, దానివల్లన షుగర్స్ అనేవి పెరుగుతుంది. మనం జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చా అంటే, ముందు జాగ్రత్త చర్యలుగా మనము ప్రివెన్షన్ అనేది చేయలేము జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా. దానికి ఒకటి, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే బరువు అనేది తగ్గించుకోవాలి. ఎక్కువ పీచు పదార్థాలు మన ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్ శాతం అనేది ఆహారంలో తగ్గించుకోవాలి. సో, కార్బోహైడ్రేట్లో 2 రకాలు ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే మన సిరియల్స్ అంటాం, రైస్, వీట్ ఇవి అనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే హోల్ గ్రెయిన్స్ అంటే అన్పాలిష్డ్ రైస్, రాగులు, వీటి వల్లనే మనకి షుగర్ అనేది ఎక్కువ పెరగదు. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక పదార్థం తీసుకున్న తర్వాత మనకి షుగర్ పెరిగేది 100 స్కేల్లో పెరిగే ఛాన్సెస్ ఎంత అనే దాన్ని బట్టి మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇస్తాం. సో, ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ హోల్ గ్రెయిన్స్కి తక్కువ ఉంటుంది. సో, అవి తీసుకోవడం వల్లనే షుగర్ ఎక్కువ పెరగదు. సో, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వెయిట్ అనేది తగ్గించుకోవాలి, మన డైట్ అనేది మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. దానివల్లన మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఆస్కారం తగ్గుతుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో, వచ్చిన తర్వాత మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేమ్ మనకి డైట్ కంట్రోల్ అనేది ఒక డైట్ ప్లాన్ అనేది ఇస్తారు. దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టే మనకి ఈ సీరియల్స్ అనేవి తగ్గించి హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోమంటారు. అలాగే ఈ షుగర్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండే వెజిటబుల్స్, ఈ ఆలుగడ్డ కానివ్వండి, బంగాళదుంప, చామగడ్డ, దుంపకూరలు అవన్నీ అవాయిడ్ చేయమంటారు. అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. గర్భిణీ స్త్రీకి మనకు కావాల్సిన పౌష్టిక ఆహారం ఏదైతే పౌష్టిక పదార్థాలు ఉన్నాయో అవి ఒక గ్లాస్ మిల్క్ ఉదయం సాయంత్రం తీసుకుంటే ఆ లోపల పెరిగే శిశువుకి సరిపోయే పౌష్టిక ఆహారం సరిపోతుంది అనమాట. మనం ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ని బటర్, ఘీ లాంటివి, పనీర్ ఇవి మన
పెద్దవాళ్ళు చెప్తుంటారు గర్భిణీలు ఎక్కువ తీసుకోవాలని. సో దీంతో ఫ్యాట్ కంటెంట్ పెరిగి, బరువు పెరిగి, ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువై షుగర్ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ అవసరం లేదు. మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డైటీషియన్, డాక్టర్ కలిసి మీకు పౌష్టిక ఆహారంది ఒక కరెక్ట్ అయిన డైట్ చార్ట్ ఇస్తారు. అది ఫాలో అయితే చాలామందికి ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్ దాంతో కంట్రోల్ కానప్పుడు మనం కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది మైల్డ్ వాకింగ్, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ మందుల్లోకి వచ్చేసి మనకి 2 రకాల మందులే ఇస్తాము ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న వాళ్ళకి. ఒకటి మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్, రెండోది ఇన్సులిన్ అనే ఇంజెక్షన్. ఈ ఇన్సులిన్ ఇంజెక్షనే ఎక్కువ వాడటం జరుగుతుంది మెట్ఫార్మిన్ కంటే కూడా. సో ఈ మెట్ఫార్మిన్ వలన కానివ్వండి, షుగర్ కంట్రోల్లో లేకపోయిన పేషెంట్లకు కానివ్వండి, ఒకటి లోపల శిశువు బరువు పెరగడం వల్లనైనా కానీ, స్వతహాగా షుగర్ వలన కూడా మనకి డెలివరీ అనేది ముందుగా జరగడం అనేది రిస్క్ ఉంటుంది. సో సేమ్ మెట్ఫార్మిన్తో కూడా మనకి ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే 36 వారాలు నిండక ముందే డెలివరీ జరిగే ఆస్కారం ఉంటుంది. అందుకని ఇన్సులిన్ అనేది ప్రిఫర్ చేస్తాం. కొన్ని మంది పేషెంట్స్లో ముందుగా ప్రెగ్నెన్సీ రాకముందే షుగర్ ఉన్న వాళ్ళలో, పీసీఓడి ఉన్న పేషెంట్స్లలో ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ రాకముందే మనకి డయాబెటీస్ ఉంది. వీళ్ళల్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గించడానికి ఆల్రెడీ మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ వాడుతుంటాము. అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మెట్ఫార్మిన్ మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేది అరుదుగా ఒక 2-3%, 100 మందిలో 2-3% మందికి మాత్రమే ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది జరుగుతుంది. అదర్వైజ్ మనకి బేబీల్లో కానీ, పుట్టబోయే శిశువుల్లో కానీ ఎలాంటి చెడు ప్రభావం ఉండదు ఆ ట్యాబ్లెట్ వల్ల. ఇన్సులిన్ కూడా సేఫే, చాలా ఏళ్ళ నుంచి ప్రూవ్ చేయబడినది. తర్వాత వచ్చి మనకి చాలామంది స్త్రీలు అడిగే క్వశ్చన్, చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్, నాకు ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది, మా పిల్లలకి డయాబెటీస్ వస్తుందా? లేదు. మీకు వచ్చే డయాబెటీస్ కూడా ఆ ప్లెసెంటా నుంచి సెక్రీట్ అయ్యే హార్మోన్స్ వల్లనే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్లనే. ఈ షుగర్ అనేది మీ బేబీకి ఎఫెక్ట్ అవ్వదు. మీకు షుగర్ ఉండటం వలన ప్రెగ్నెన్సీలో పుట్టబోయే పిల్లలకి డయాబెటీస్ వస్తుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. రెండోది, కాకపోతే మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మందుల మీద ఉన్నప్పుడు డెలివరీ అయిన ఎంబడే పుట్టబోయే శిశువుకి లో షుగర్ అనేది ఉండే రిస్క్ ఉంటుంది. అందుకే పుట్టిన శిశువుకి ఎంబడే ఎవరైతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నారో మందుల మీద ఉన్న పేషెంట్లకి ఎంబడే పుట్టిన శిశువు కూడా షుగర్ చెక్ చేయబడుతుంది. నెక్స్ట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి తర్వాత 40 ఏళ్ళు పైబడిన తర్వాత 60% మందికి మళ్ళీ షుగర్ వచ్చే ఆస్కారం ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్. అందుకని ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్స్లో షుగర్ అనేది ఎప్పటికీ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏడాదికి ఒకసారైనా కనీసం. రెండో క్వశ్చన్ చాలామంది పేరెంట్స్ అడిగేది, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది, నేను ఇంక ఎల్లకాలం మందులు వాడాల్సిందా? లేదు. 90% మందికి డెలివరీ అయిన వెంబడే ఈ డయాబెటీస్ అనేది పోతుంది. ఇంకొక 5% మందికి డెలివరీ అయిన 6 వారాల లోపల షుగర్ నార్మల్ అయిపోతుంది. ఒక 5% మందికి మాత్రం ఈ డయాబెటీస్ కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంట్లో ఎక్కువ శాతం వాళ్ళు ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకముందే డయాబెటీస్ ఉంది కానీ వాళ్ళు చెక్ చేసుకోలేదు, వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ 5%లో కూడా.